తెలంగాణ బీజేపీ టార్గెట్ ఒకటే. వచ్చే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగ్యనగరంలోని 3 పీఠాలు కైవసం చేసుకోవడం. అదే లక్ష్యంతో బీజేపీ పావులు కదుపుతుంది. ముఖ్యంగా జీహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లుగా విభజించి 150 వార్డుల నుంచి 300 వార్డులకు ప్రభుత్వం పెంచింది. 3 కార్పొరేషన్ల వారీగా జీహెచ్ఎంసీ 150, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 76, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ 74 వార్డులుగా ప్రకటించారు. హైదరాబాద్ పరిపాలన సౌలభ్యం కోసం జీహెచ్ఎంసీని విస్తరించామని, నగరాభివృద్ధి మరింత వేగం జరిగేందుకు అవకాశముందని ప్రభుత్వం చెబుతుంది. దీంతో మేయర్ పీఠాలే లక్ష్యంగా బీజేపీ కసరత్తు ముమ్మరం చేసింది. ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో పార్టీని క్షేత్రస్థాయి నుంచి ప్రక్షాళన చేసేందుకు అధిష్టానం నడుం బిగించింది. ప్రస్తుతం ఉన్న 8 జిల్లాల వ్యవస్థకు స్వస్తి పలికి పార్టీ బలోపేతానికి, పార్టీ గెలుపునకు అనుకూలంగా ఉండేలా పార్టీ వ్యవహారాలు, కార్యక్రమాలు సులభతరంగా సరికొత్తగా 3 కార్పొరేషన్ల వారీగా నూతన కమిటీలను రంగంలోకి దించాలనే లక్ష్యంతో రాష్ట్ర నాయకత్వం ఆలోచిస్తున్నట్లు ప్రచారం జోరుగా సాగుతుంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఇకపై భాగ్యనగరంలో బీజేపీ అంటే కేవలం ఒక యూనిట్ కాదు. జీహెచ్ఎంసీ, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఇలా 3 కార్పొరేషన్ల వారీగా కీలక కమిటీలను ఏర్పాటు చేస్తున్నారనే ప్రచారం పార్టీ వర్గాల్లో జోరుగా జరుగుతుంది. ప్రస్తుత జిల్లా అధ్యక్షుల పరిధి దాటి ఇతర జిల్లా అధ్యక్షుల పరిధిలోకి కొన్ని డివిజన్లు అటు ఇటు మారడంతో అధ్యక్షుల మధ్య గందరగోళం ఏర్పడనుందట. ఇది పార్టీకి ఇబ్బందికరంగా మారే అవకాశం లేకపోలేదు. ఇక 3 కార్పొరేషన్ల వారీగా ఎన్నికలు జరగనుండడంతో గ్రేటర్ పరిధిలో ఇప్పటి వరకు ఉన్న 8 జిల్లాల అధ్యక్షులు, కమిటీలు ఆశించిన స్థాయిలో ఫలితాలు రాబట్టడంలో విఫలమయ్యారని ఇప్పటికే హైకమాండ్ సీరియస్ అయినట్టు సమాచారం. ముఖ్యంగా హైదరాబాద్ సెంట్రల్ మినహా మిగిలిన జిల్లాలకు కనీసం పార్టీ కార్యాలయాలు కూడా లేకపోవడం, ఏ చిన్న పార్టీ మీటింగ్ ఏర్పాటు చేయాలన్నా రాష్ట్ర పార్టీ కేంద్ర కార్యాలయం వైపు చూడాల్సి వస్తుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక గ్రేటర్ పరిధిలో కొత్త, పాత నేతల మధ్య గ్రూప్ వార్ నడుస్తుందట. మరీ ముఖ్యంగా మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడిని ఇప్పటి వరకు నియమించకపోవడం, పార్టీలో నేతల మధ్య ఆధిపత్య పోరు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చనే ఒక చర్చ అయితే లేకపోలేదు. తెలంగాణ బీజేపీలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా నేతల తీరు ఉన్నట్లు గుసగుసలాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీకి అంటిముట్టినట్లుగా ఉంటున్న నేతలకు షాక్ ఇచ్చేందుకు ఇప్పటికే అధిష్టానం సిద్ధమైనట్లు తెలుస్తుంది. గ్రూపు రాజకీయాల వల్ల పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందన్న ఆందోళన నేతల్లో వ్యక్తమవుతుందట. ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కనీస డిపాజిట్ కూడా దక్కకపోవడం ఓ గుణపాఠం కావాలని నేతలు బహాటంగానే చర్చించుకుంటున్నారట. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా 48 మంది కార్పొరేటర్లను గెలిపించుకొని సత్తా చాటింది. అదే జోష్తో ఈసారి 3 గ్రేటర్ కార్పొరేషన్లు మేయర్ పీఠాల లక్ష్యంగా బీజేపీ అధిష్టానం దృష్టి సారించిందట. ఈసారి పక్క వ్యూహంతో, అంతకు మించిన పక్క క్లారిటీతో ఎన్నికలను ఎదుర్కొనేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నట్టు పక్కా సమాచారం. అయితే ఈ కొత్త కమిటీలో ఉండేవారికి పార్టీ ఒక కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది. గ్రేటర్ పరిధిలోని జిల్లా కమిటీలో బాధ్యతలు తీసుకుంటే ఆ సదరు నేతకు కార్పొరేటర్ టికెట్ ఉండదనే నిబంధన విధించినట్టు సమాచారం.